నంద్యాల జిల్లా హాఫ్ ఇయర్లీ నేర నివేదికను జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా వెల్లడించారు. 2025 సంవత్సర కాలంలో జరిగిన సంఘటనలు, చేపట్టిన వివిధ కార్యక్రమాలు, పోలీసు వారు సాధించిన విజయాల గురించి నంద్యాల జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి జిల్లా ఎస్పీ వివరించారు. 2024-2025 సంవత్సరాలలో జరిగిన హత్యా నేరాలు, ఉద్దేశపూర్వకంగా చేయని హత్యలు, కిడ్నాప్లు, అత్యాచార ఘటనలు, తీవ్రఘాత నేరాలు, సాధారణ ఘాత నేరాలు, ప్రాపర్టీకి సంబంధించిన నేరాల ఛేదనలో పురోగతి, మహిళల పట్ల జరిగిన నేరాలు, ఫోక్సో కేసులు, ఎన్డీపీఎస్ కేసులు, రోడ్డు ప్రమాదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, లోక్ అదాలత్లో కేసుల పరిష్కారం, శక్తి SOS యాప్, సైబర్ క్రైమ్ కేసులు, నేరాలను ఒకదానితో ఒకటి పోల్చి గతంతో పోలిస్తే ప్రస్తుతం కేసుల దర్యాప్తులో, నేర నియంత్రణలో, శాంతి భద్రతల పరిరక్షణలో ఎటువంటి పురోగతి సాధించామనే వాటిని అంకెలు, శాతాలతో సహా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ మందా జావలి అల్ఫోన్స్ IPS, ఆలగడ్డ DSP ప్రమోద్ కుమార్, ఆత్మకూరు DSP రామాంజీ నాయక్ పాల్గొన్నారు. మన టార్గెట్ అంటే విదిన్ 5-6 మినిట్స్ టార్గెట్ చేస్తున్నాము. ఇప్పుడు మన వచ్చిన కాల్స్ లో కూడా మన మాక్సిమం 8 to 10 మినిట్స్ లో టౌన్ ఉంటే 8 మినిట్స్ లో వచ్చి అక్కడ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేస్తున్నాము. మన చేసిన పనికి ఇప్పుడు వరకు టోటల్ గా చూస్తే 14% క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ తగ్గింది. దాంట్లో ముఖ్యంగా 354 IPC చిన్న స్టాకింగ్ ఉండొచ్చు, ఈవ్ టీజింగ్ కేసెస్ అన్ని దీని మీద కడుతున్నాము. దానిలో కూడా మంచిగా 17% రిడక్షన్ ఉంది యాజ్ కంపేర్ టు 24. తర్వాత క్రూయల్టీ బై హస్బెండ్ 498 కేసెస్, భార్య భర్త మధ్య గొడవ చాలా కేసెస్ మనకి వస్తాయి. దానికి మనం మహిళా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, అక్కడ బాగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే కూడా కేసెస్ అప్పుడు వర్కౌట్ చేయకపోతే మన కేసు కడతాము. సో అది కూడా మన 182 నుంచి 160 అంటే 12% రిడక్షన్ అయింది. సో అది కూడా మన ప్లాన్ చేసిన అన్ని సబ్ డివిజన్స్ లో ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఇప్పుడు నంద్యాలలో ఉంది, ఆలగడ్డలో ఒకటి, ఒక బనగానపల్లిలో. ఇక్కడ మేజర్ కౌన్సిలింగ్ కావాలంటే ఆత్మకూరు ఉండొచ్చు, నందికొట్కూరు. అక్కడ ఒక మంచి రూమ్ విత్ ప్రాపర్ అట్మాస్ఫియర్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని మన ప్లాన్ చేసాము. పాక్సో కేసెస్ లో 9% రిడక్షన్ ఉన్నాయి. దాని కాకుండా మన పాక్సో కేసెస్ బాగా సీరియస్ గా తీసుకొని చార్జ్ షీట్ ఫైల్ చేస్తాము వెంటనే విదిన్ 60 days. ఈ అయిన తర్వాత కన్విక్షన్ కి మానిటరింగ్ ఉంటాయి. సో మన లాస్ట్ వీక్ ఈ ఇయర్ కి లాస్ట్ వీక్ లో 2 కన్విక్షన్ జడ్జ్మెంట్స్ వచ్చింది. వెలుగుడులో ఒక 20 years అండ్ బనగానపల్లిలో ఒక 4 year అమ్మాయి చిన్న పిల్లలకి ఒక 22 year రేప్ చేశారు. దాంట్లో కూడా 20 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది. దాని ముఖ్యంగా DCRB, SDP ఆఫీసెస్, సర్కిల్ ఆఫీసెస్ అన్ని మానిటర్ చేస్తున్నారు ట్రయల్. సో మన అన్ని పాక్సో ఫెండర్స్ లో కూడా ముద్దాయి ఐడెంటిఫై చేసాము. కొన్ని కేసెస్ లో ఎలోప్మెంట్ కేసెస్ కాకుండా 77 షీట్స్ ఈ ఇయర్ లో 6 months లో ఓపెన్ చేసాము. ఎవరెవరు పాక్సో అన్ని పాత కేసెస్ మన మళ్ళీ అనలైజ్ చేసి 77 ఓపెన్ చేసాము. వాళ్ళకి శక్తి టీమ్ మానిటరింగ్ చేస్తారు అండ్ లా అండ్ ఆర్డర్ పోలీస్ కూడా వాళ్ళ ఏం యాక్టివిటీస్ ఉన్నాయి, వాళ్ళ పల్లె సర్వేలెన్స్, వాళ్ళ కేసెస్, వాళ్ళ ట్రయల్స్ అన్ని మానిటరింగ్ చేయడం జరుగుతుంది. సో శక్తి టీమ్స్ 5 ఉన్నాయి అన్ని సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ అండ్ మన నంద్యాలలో ఇంకొకటి వాళ్ళ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉండొచ్చు ఆర్ యాంటీ టీజింగ్ డ్రైవ్స్ అన్ని చేస్తున్నారు. తర్వాత బాడీలీ ఆఫెన్సెస్ కి మన నంద్యాలలో బాగా కంప్లైంట్స్ అంటే రౌడిజం ఎక్కువ, తాగేసి గొడవ పడడం. మన ఈ ఇయర్ కి స్టార్ట్ చూస్తే మర్డర్ లో ఒక 48% డిక్రీజ్ ఇన్ మర్డర్స్ ఉన్నాయి. దాంట్లో కూడా కొన్ని కేసెస్ లో భార్య భర్త మధ్యలో సో పబ్లిక్ లో కొట్టిన చాలా తక్కువ ఉన్నాయి. అది కూడా ఒక మంచి ఇండికేటర్. తర్వాత గ్రీవియస్ అండ్ సింపుల్ హర్ట్స్ మనకి జనరల్ పబ్లిక్ లో ఎట్లా లా అండ్ ఆర్డర్ ఉంది, ఎంత లా అబైడింగ్ అన్నారు, అది ఒక మంచి ఇండికేటర్ ఉంటారు. ఆ సింపుల్ హర్ట్స్ కూడా చూస్తే 17% డిక్రీజ్ అండ్ గ్రీవియస్ లో 33% ఇంక్రీజ్. ఆ కేసెస్ లో మనకు కూడా కేసెస్ నమోదు చేసి ప్రాపర్ గా కౌన్సిలింగ్ ఇవ్వడం, వాళ్ళకి లీగల్ ప్రొసీజర్ గా చేస్తున్నాము. రౌడీ షీట్స్ కూడా 82 కొత్తది ఓపెన్ అయింది, కొన్ని క్లోజ్ అయింది యాజ్ పర్ మన లీగల్ రిక్వైర్మెంట్స్. కొత్త పర్సన్ ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా సర్వేలెన్స్ పెడుతున్నాం. రీవిజిట్ ప్రోగ్రామ్ మన DG గారు ఆదేశం మేరకు మన సొంతగా ఒక ఫార్మాట్ పెట్టి వాళ్ళకి ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి, వాళ్ళ బంధువు ఎవరు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, ఎక్కడెక్కడ ఉంటారు, ఎవరి దగ్గర పని చేస్తున్నారు, అందరికి ఒక రీవిజిట్ చేస్తున్నాము. దాంట్లో 853 కంప్లీట్ అయింది. మన 1400 వరకు రౌడీ షీటర్స్ ఉన్నారు, అందరికి కంప్లీట్ చేస్తాము. ఇక్కడెక్కడ ఏదో బయట ఉంటే ట్రాన్స్ఫర్ చేద్దాము షీట్,
వేరే దగ్గర పని చేస్తే వేరే రెంట్లో ఉంటారంటే అప్పుడు కూడా అన్ని డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు వెరిఫికేషన్ జరుగుతుంది. ప్రాపర్టీ కేసెస్లో ఈ ఇయర్లో 43% రికవరీ ఉంది అండ్ 63% డిటెక్షన్. మన 96 కేసెస్ డిటెక్షన్లో 88% రికవరీ ఉన్నాయి. ఇప్పుడు మన డిటెక్ట్ చేసిన కేసెస్లో కొన్ని పాత కేసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెలపనూరులో గ్రేవ్ కేస్ డిటెక్ట్ అయింది. సో ముద్దాయి మనకి డిటెక్షన్ ఉన్నాయి, కానీ పట్టుకుంటే ఇంకా రికవరీ రావడానికి అవకాశం ఉన్నాయి. ఇది 43% వరకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంక్రీజ్ చేస్తాము. కానీ ఇప్పుడు వరకు 97 కేసెస్లో 88% రికవరీ అయింది. సో ఇది ఒక మంచి ఇండికేటర్. మన సిసిఎస్ టీమ్ బాగా పనిచేస్తున్నారు. ఈ ఇంటర్స్టేట్ గ్యాంగ్ ఆఫ్ ఎంటర్స్ కి మనం పట్టుకున్నాము. తర్వాత చెంచు గ్యాంగ్ వాళ్ళకి పట్టుకుని రాబరీ కేసెస్ డిటెక్ట్ చేసాము. మీకు అన్ని డేటా ఇస్తాము. ఆ డ్రోన్ కి మన టెక్నాలజీ వాడుకోవడంతో డ్రోన్ మన దగ్గర 13 డ్రోన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎవరు కంపెనీ ఇచ్చిన వారు స్కూల్స్ ఇచ్చిన డొనేషన్ నుంచి. తర్వాత మన డ్రోన్ ఎన్ఫోర్స్మెంట్ బాగా చేస్తున్నప్పుడు ఓపెన్ ఈ కాలువ దగ్గర మన ఇక్కడ పోవడానికి కష్టం అవుతాయి. డ్రోన్ ఫ్లై చేసి ఎవరెవరు ఉంటాడో పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు వరకు 420 కేసెస్ అట్లా ఐడెంటిఫై చేసాము. తర్వాత గ్యాంబ్లింగ్ కూడా ఇప్పుడు రీసెంట్ గా 4 కేసెస్ పట్టుకున్నాము. ఆ గ్యాంబ్లింగ్ లో పైన ఏదైనా అడవి నుంచి ఆడినప్పుడు ఆర్ కొండ పైన మన డ్రోన్ ఈజీగా డిటెక్ట్ చేయగలుగుతారు. మెయిన్ మన ఎంపీ చలాన్స్ పెట్టడం, ఓపెన్ డ్రింకింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో బాగా ఫోకస్ చేసాము. ఈ ఇయర్ లో 4330 కేసెస్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో. లాస్ట్ ఇయర్ ఓన్లీ 1400 డ్రంక్ అండ్ డ్రైవ్ ఉన్నాయి. ఈ ఇయర్ 4330. అండ్ ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ చూస్తే లాస్ట్ ఇయర్ ఈ సేమ్ టైంలో ఓన్లీ 1800 కేసెస్, ఈ టైంలో 13,000 కేసెస్. మీరు బయట తాగుతున్నారు, ఆ బార్ దగ్గర తాగుతున్నారు, వాళ్ళకు పట్టుకోవడం యాజ్ పర్ లా వాళ్ళపైన ఇది చర్యలు తీసుకుంటాము. సో రోడ్ యాక్సిడెంట్స్ కి మనం చూస్తే కొన్నిగా ఎఫర్ట్స్ పెడుతున్నాము. మన కొత్త బ్లింకర్స్, కొత్త బ్లాక్ స్పాట్ ఐడెంటిఫై చేయడం. తర్వాత రోడ్ సేఫ్టీ మీటింగ్ లో అన్ని ఎన్హెచ్ వాళ్ళతో డిస్కస్ చేసాము. ఏమేమి బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, అక్కడ ఏమేమి రెక్టిఫై చేయాలా, మనం అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాము, స్టెప్స్ తీసుకుంటున్నాము. అండ్ దీని మీద ఖచ్చితంగా ఫోకస్ ఇంకా పెరుగుతున్నాము. యాక్సిడెంట్ మనకి చాలా పెద్ద హైవేస్ ఉన్నాయి, 3 హైవేస్ ఉన్నాయి. కొన్ని స్పీడ్ కి లేజర్ గన్స్ ఉండొచ్చు, అది కూడా మనం ప్లాన్ చేసాము స్పీడ్ కంట్రోల్ చేయడానికి. అది కూడా ఖచ్చితంగా తొందరగా తీసుకుంటాము. కన్విక్షన్ లో ఇప్పుడు వరకు 36 కన్విక్షన్ వచ్చింది. దాంట్లో మన 7 years, మోర్ దెన్ 7 years అయితే చాలా గ్రేవ్ ఆఫెన్సెస్. దాంట్లో 11 లో 5 లైఫ్ కన్విక్షన్స్ అండ్ 20 years కన్విక్షన్ వచ్చింది. సో ప్రతి కేసు బై కేసు మీకు ఇస్తాను. దాంట్లో వెలుగూడు, పనగానపల్లి అండ్ టోల్ టౌన్ లో ఒక ఎన్టీపీఎస్ కేసులో కూడా 5 years కన్విక్షన్ వచ్చింది. అది కూడా మన జిల్లాలో ఫస్ట్ టైం అన్ని ట్రయల్ మానిటరింగ్ చేయడంతో అయింది. మనం చాలా ఫోకస్ పెడుతున్నాము అన్ని విలేజ్ లో. ఇన్ వ్యూ ఆఫ్ ద అప్కమింగ్ ఎలక్షన్స్ మనం టార్గెట్ చేస్తాము. ప్రతి విలేజ్ లో అట్లీస్ట్ 3-4 కెమెరాస్ ఉండాలి, మెయిన్ జంక్షన్స్ లో ఉండాలి. అండ్ ఇప్పుడు వరకు మన 3375 కెమెరాస్ పెట్టించాము ఈ 6 months లో. ఇంకా 299 విలేజెస్ కవర్ అయింది. మెయిన్ అంటే ఫ్యాక్షన్ అండ్ పొలిటికల్ సెన్సిటివ్ విలేజెస్ 90% కవర్ అయింది. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, అది కూడా మన ప్లాన్ ప్రకారం ఈ ఇయర్ లోపల కవర్ చేయాలి. తర్వాత క్లీనప్ డ్రైవ్ మీకు ముందు కూడా చూపించాము. ఆ క్లీనప్ ఎక్కడెక్కడ ప్లేసెస్ లో ఎవరు బయట వచ్చి తాగొచ్చు, సిగరెట్ తాగొచ్చు, గాంజా, అన్ని ప్లేసెస్ ముందు ఐడెంటిఫై చేసి క్లీనప్ చేసాము. దానికి కూడా ఫొటోస్ మీకు చూపిస్తాము. క్లీనప్ చేసిన తర్వాత అక్కడ ఎవరు రావట్లేదు. మన బీట్ పెట్రోలింగ్ చేస్తే అంతా ఆ ప్లేస్ మొత్తం స్టెరైల్ అయిపోతాయి. గ్రేవ్ కేసెస్, నాన్ గ్రేవ్ కేసెస్ కలిపి రిపోర్ట్ చేస్తే ఈ ఇయర్ లో 29% రిడక్షన్ ఇప్పుడు వరకు రిజిస్టర్ అయిన కేసెస్ లో. అండ్ కేసు బై కేసు కూడా కొన్ని హెడ్స్ లో పెరిగింది, కొన్ని హెడ్స్ లో బాగా తగ్గింది. మెయిన్ అంటే గ్రేవ్ హెడ్స్ లో బాగా తగ్గింది. మర్డర్స్ ఉండొచ్చు, గ్రీవియస్ మర్డర్స్, అటెంప్ట్ టు మర్డర్, రాబరీస్ కూడా ఎక్కువ మన డిటెక్ట్ చేసాము. ఇప్పటి వరకు 6 రిపోర్ట్ అయింది. దాంట్లో 5 మనం డిటెక్ట్ చేసాము, రికవరీ కూడా చేసాము. 6th కేసులో మన డిటెక్షన్ అయింది, రికవరీ ఇప్పుడు పెండింగ్ ఉంది. సో అదే మనం ఇప్పుడు ఎఫర్ట్స్ పెడుతున్నాము. అండ్ ఇంకా మీ మీడియా ఫ్రెండ్స్ కి కూడా మనకి ఏదేమైనా మంచి వర్క్ చేస్తే మీకు కూడా బాగా హైలైట్ చేస్తున్నారు. మీరు కూడా థ్యాంక్ యూ చెప్పాలంటే డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి. అండ్ మనకి సపోర్ట్ అని ఏదైనా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి డెఫినెట్లీ తెలియచేయండి.